టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. దర్శన టికెట్ ఆధార్ కార్డ్ ఉన్నవారికే శ్రీవారి లడ్డూలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఇక తిరుమలలో అమల్లోకి ఈ కొత్త విధానం రాబోతోంది. శ్రీవారి లడ్డూ ప్రసాదాలను బ్లాక్ మార్కెట్ చేసే దళారులను నియంత్రించేందుకే టీటీడీ ఈ చర్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. సో చాలా కండిషన్డ్గా లడ్డూలకు సంబంధించి ప్రసాదాలని భక్తులకు అందించబోతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డ్ తప్పనిసరి. దీంతో పాటుగా దర్శనం టికెట్ రెండు ఉంటేనే లడ్డూ ప్రసాదాలను అందించబోతున్నారు. దీంట్లో కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇకపై శ్రీవారి భక్తులకి దర్శన టికెట్ పై ఒక ఉచిత లడ్డు మాత్రమే లభించబోతోంది. ఇక ఆధార్ కార్డు చూపించి 2 లడ్డూలను తీసుకోవచ్చు. 100 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయొచ్చన్నారు అధికారులు. ఇక టోకెన్ ఉన్నవారికి మాత్రమే ఇక్కడ లడ్డు లభిస్తోంది. ఇక రద్దీకి అనుగుణంగా అదనపు లడ్డూలను కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు అధికారులు. ఇక 4 నుంచి 6 వరకు కొనుక్కునే వెసులుబాటు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆధార్ కార్డు నెంబర్ను ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాతే లడ్డూ ప్రసాదం ఇస్తారు. ఇక అదనపు లడ్డూల కొనుగోలుకు వారికి అవకాశం ఉండదంటుంది టీడీపీ యాజమాన్యం. సో చాలా కండిషన్ కనబడుతోంది. టీడీపీ లడ్డూ ప్రసాదాలకు సంబంధించి కూడా టీటీడీకి సంబంధించిన లడ్డూ ప్రసాదాలకు సంబంధించిన అంశాలను కూడా పెద్ద ఎత్తున కొంతమంది దళారులు కూడా బయటకు తీసుకువచ్చి వాటిని విక్రయించేవారు. భక్తులకి అక్రమంగా కూడా వీటిని ఎక్కువ డబ్బులు తీసుకొని కూడా విక్రయించేవారు. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకే ఈ కండిషన్ తీసుకొచ్చింది టీటీడీ. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి యాజమాన్యం కొన్ని కండిషన్స్ పెడుతూ దర్శన టికెట్తో పాటుగా అటు ఆధార్ కార్డ్ ఉంటేనే లడ్డూ ప్రసాదం, లేదంటే ఇక నో ఛాన్స్. దాంట్లో కూడా కొన్ని వెసులుబాట్లు కనిపించి ఆన్లైన్లో చేస్తే కనుక 4 నుంచి 6 లడ్డూ ప్రసాదాలు మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతున్నట్టు కూడా చాలా కండిషన్స్ పెడుతూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఒకసారి టీటీడీ ఆలయం ఈవో అధికారి మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. మీ అందరూ రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. లడ్డూలు పాలసీ గురించి, లడ్డూ డిస్ట్రిబ్యూషన్ గురించి. పాలసీలో ఏమాత్రం చేంజ్ లేదు. దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది. దాంట్లో అదనంగా 4 నుంచి 5, 6 కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది. అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు. సో అయితే లడ్లకు సంబంధించి మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్యకాలంలో జరిగింది. మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లెక్కుతుంటేనే ఒక వ్యక్తి 3 బ్యాగుల్లో తీసుకెళ్తారు. అసలుకే వడలు చాలా తక్కువగా ఉంటే దర్శనం చేసుకున్నారంటే దర్శనం చేసుకోలేదు ఆమె. సో ఇవన్నిటిని మేము ఆల్రెడీ ఈరోజు చూడంగా మాకు ఆ దృష్టికి వచ్చింది. ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చింది. వచ్చిన తర్వాత అన్ని విషయాలను పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని 2 లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది. దీంట్లో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. దీనివల్ల సామాన్య భక్తులు దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం. కేవలం లడ్లు కొనుక్కొని లడ్లు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకి మాత్రము ఇది ఒక స్టింజెంట్ మెజర్ అని చెప్పొచ్చు. పాలసీలు ఎక్కడ ఏం చేంజ్, పాలసీ అలానే ఉంది. కేవలం దర్శనం లేని వాళ్ళు మాత్రమే ఒక ఆధార్ను తీసుకొని 2 లడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కటే చేంజ్. దర్శనం లేకుండా వచ్చే వ్యక్తి మాకు తెలిసిపోద్ది కదా, టికెట్ లేకుండా వస్తున్నాడు, అతనికి ఆధార్ చూపించుకొని అంటున్నాం. మేము ఆధార్ ఎంట్రీ చేసుకొని రేట్ ఇస్తున్నాం. ఏం లేదు, ఆ రేషన్ ఏం లేదు. ఓవరాల్గా దాంట్లో రేషన్ ఏం లేదు. దర్శనం లేకుండా కేవలం లడ్డు కొనుక్కోవాలి వచ్చే వారికి మాత్రమే ఇది ఖచ్చితంగా వాళ్ళ క్రెడెన్షియల్స్ రికార్డ్ చేస్తున్నాము. వాళ్ళు ఏ పర్పస్ కోసం కొంటున్నారు, బ్లాక్ మార్కెట్లో కొంటున్నారు మా దృష్టిలోకి వచ్చినాయి. మా కంప్లైంట్ చాలా వచ్చాయి. మా పరిశోధనలో కూడా అది నిజమని తేలింది. దానివల్ల మేము ఇది తీసుకున్నాం.